జీతాలు విషయంలో ప్రభుత్వం చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపే ఇస్తా అని చెప్పేసి మాట్లాడింది. ఆ ఉద్యోగాలు విద్యార్థులు ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లం తోటి బయటకు వస్తూనే ఉన్నారు, అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. సో ఏంటి మరి సమస్యలు ఎలా క్లియర్? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని గతంలో మేనిఫెస్టోలో పెట్టిండు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యోగం తీసుకురాలి. కానీ ఇచ్చిన ఒక 4,000 5,000 ఉద్యోగాలు ఇచ్చిండు. అయితే నిన్న మీటింగ్కి వచ్చినప్పుడు ఏం చెప్పిండు, అంత విద్యార్థులంతా ఉద్యోగ నోటిఫికేషన్కి వచ్చిన విద్యార్థులు వాస్తవానికి మీ గురికి వచ్చిందా విద్యార్థి నోటిఫికేషన్ వస్తుందని నోటిఫికేషన్ నీ 1000 కోట్ల నిధుల నువ్వు మంచి విద్యను ఇస్తున్నప్పుడు మాకు మంచి ఉద్యోగం గిట్ట రావాలి. అంటే విద్య వల్ల మేలు జరుగుతుంది కానీ ఉపాధి గిట్ట కావాలి. మాకు ఉపాధి రావాలంటే ఉద్యోగాల ద్వారా వస్తుంది. కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు ఎమ్మడి ఒక వినతి పత్రం ఇవ్వకుండా విద్యార్థులతో ఎవరితో మాట్లాడియకుండా సొంత రాజకీయ ప్రస్తావన చేసుకొని అంటే ప్రతిపక్ష పార్టీని కోసమే మీటింగ్ పెట్టినట్టు చేసుకుని కానీ ఒక విద్యార్థుల కోసం విద్యార్థుల మేలు కోసం మీటింగ్ పెట్టలేడ. తన సొంత నిర్ణయాల కోసం తన సొంత మేలు కోసమే రాజకీయ మేలు కోసమే మీటింగ్ పెట్టిపోయింది. కానీ రేవంత్ రెడ్డి అంటోడు విద్యార్థుల మేలు కోసం మీటింగ్ పెట్టలేడ. సో మరి ఏంటి మరి ఇప్పుడు ఫైనల్గా మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రభుత్వం చూస్తే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. చాలా ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన హామీలు. అందులో మెయిన్ మీకు ఉద్యోగాలు ఇచ్చాం, 2 లక్షల ఉద్యోగాలు. నాకు తెలిసి వాళ్ళు 70 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మరి అలా లెక్క చేసుకుని ఇంకా 1,30,000 ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు 2,30,000 ఉద్యోగం, ఆ 70,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం లేచినా ఈయన కాగితాలు పంచిండు. అంటే గత ప్రభుత్వం లేచినా ఈయన అన్ని కాగితాలు పంచి ఒక 5,000 ఉద్యోగాలు ఏమి ఇచ్చిండు. కానీ ఈయన 70,000 బాకీ ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు అయ్యి. కానీ ఇంతవరకు ఒక ఉద్యోగం ఇటు లేదు. మేము ఏమంటున్నాం అంటే వీరికి వచ్చే వరకు ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు పాలన ఉంది కదా, 3 ఏళ్ళు పాలన నుంచి వరకు వయసుకు వచ్చినాం. అంటే విద్యార్థులు దగ్గర 26, 27 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే యూనివర్సిటీలో మొత్తం వాతావరణం 30 సంవత్సరాల పైబడిన వాళ్ళు. అంటే పెళ్లిళ్ళు చేసుకోక ఫ్యామిలీలకు దూరంగా ఉండగా ఇళ్ళకి అయితే 100 కోట్లు 1,00,000 కోట్లు అయితే మాకు లేవు. మేము వీడికి వచ్చిందే హాస్టల్ మెస్ కోసం చదువుకొని అంటే ఉద్యోగం కోసం 5 రూపాయల భోజనం కోసం ఉపాధి కోసం మెస్ ఏదో ఉన్న ఉద్దేశంతో వచ్చినాం. ఇలా నువ్వు 30 ఏళ్ళు వచ్చినా గిట్ట మాకు ఉద్యోగం రాకపోతే మా పరిస్థితి ఏంది? మా తల్లిదండ్రులు మమ్మల్ని నమ్ముకొని అయితే ఎదురు చూస్తారుగా. ఇంటికాడ నా కొడుకు ఏదైనా ఒక ఉద్యోగం చేసుకుని వస్తాడని ఉద్యోగం ఎదురు చూస్తారు కదా. ఇవాళ నువ్వు విద్యార్థుల కోసం పెట్టినావా, మీటింగ్ దేనికోసం పెట్టినావా నేను అడుగుతున్నా ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇలా నేనేం చెప్తున్నా, గత ఈ 3 ఏళ్లలో నోటిఫికేషన్ వేయకుంటే రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి అంటే గోతి తీసి బొంద పెడతామని, ఉద్యోగాలు వేయకుంటే గోతి తీసి బొంద పెడతామని ఓటు తీసుకొచ్చినా ఇలా ప్రభుత్వానికి ఓట్లేసి వచ్చిండు. ఆయన ఓటుదాలు అయితే గెలవలేగాడు. ఇలా వాడు అన్నకు ఉద్యోగం వస్తుంది, వాడన్న కాంటాక్ట్ చేసుకుంటాడు. తిరుపతి కొండలే కాంటాక్ట్ ఎంత ఆయన ఎమ్మటి ఉన్న చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ మొత్తం బాగుపడుతుంది. కానీ వీడికి వచ్చే విద్యార్థులకు వచ్చే వరకు మేలు జరుగుతలేదు. ఓకే, సో మరి ఏంటి నెక్స్ట్ ఏంటి? ప్రభుత్వం దిగిరాకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? దిగిరాగుతుందో ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడతాం, మేము బలంగా కొట్లాడతాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అన్ని విద్యార్థి సంఘాలు ఏకం చేసుకొని విద్యార్థులను ఏకం చేసుకొని రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఎట్లా గద్దదించాలి, రేవంత్ రెడ్డిని ఈ నరంతకు అంటే నిరాకును పాలన ఎట్లా చూడాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మీదకి యుద్ధం ప్రకటిస్తాం. మీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులంగా ఎలా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినాం. ఎంతోమంది అంటే ఎన్నో ఉద్యమాలకు పోరాటాలకు నిలయం ఇది ఉస్మాన్ యూనివర్సిటీ. అసలు నిలయం కడగ నువ్వు జై తెలంగాణ అనలేయావు. జై తెలంగాణ అనకుండా నీ సొంత రాజకీయాల కోసం ఇలా ఎవరు వేయను నాకు అసలు కాదు. ఇలా అసలు రేవంత్ రెడ్డి రోడ్డు తెలంగాణ ఉద్యమం పాత్ర ఉందా? ఏం పాత్ర ఉంది? ఒక షా దాపినా ఒక నీళ్ళు దాపినా ఏం పాత్ర ఉంది? ఇలా అసలు నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది నీ ధర్నాలు దీక్షలు చేసుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఉత్తరాల కేసుల పాలు జైలు 1,300 మంది బలిదానం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అసలు నువ్వు ఎవరిని నీకు ఏం సంబంధం అన్నట్టు ఇలా ఎవరు అని చెప్పి మీరు అంత కష్టపడి గద్దెకి ఇచ్చారు? మరి ఇక అది మాటలు జనాలు మాటలతో మభ్య పెట్టి ప్రభుత్వానికి ఎక్కింది ఆయన. ఇలా సోనియమ్మ రాజ్యం చచ్చిపోయినప్పుడు ఈయన వయసు ఎంత 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటుంది. ఓన్లీ రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు 1984 చచ్చిపోయిందావా? 84 కరెక్ట్, అది 84 చచ్చిపోయింది. ఈయన వయసు ఎంత 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటుంది. ఈయన కానీ ఈయన పాలన చూసిండు. వీడు వచ్చింది 2017 వచ్చిండు తెలంగాణ ఈ కాంగ్రెస్ పార్టీలకు. ఆమెకి ఈయనకి ఏం సంబంధం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఇప్పుడు దోపిడీ వెనకటి నుంచి దోపిడీ నాది. ఇందిరమ్మ రాజ్యం అంటే దోపిడి పాలన అది. ఇందిరమ్మ రాజ్యం అంటే దోపిడి పాలన అది. 60 ఏళ్ళ దోపిడీ చేసుకున్నాం కాబట్టి గీడికి వచ్చేవరకే పేద గిట ఓనికి గిట పొలాలు అందుతలేవు, కింది వర్గాలకి గిట పొలాలు అందుతలేవు. మీ వర్గాలకే ఇందిరమ్మ రాజ్యంలో మీ వర్గాలకే అన్ని పొలాలు అందినాయి. మీరే దోపిడీ చేసుకుని పోయి మొత్తం కలిసి. సో మొత్తానికైతే ఉద్యమం అయితే గట్టిగా ఉంటుంది. ఉద్యమం మాత్రం గట్టిగా ఉంటుంది. చేస్తాం బలంగా. రేవంత్ రెడ్డి మీద బలంగా ఉద్యమం చేస్తాం. ఉద్యోగాలు వేసేంత వరకు బలంగా ఉద్యమం చేస్తాం. ఇలా ఒక 1000 ఉస్మాన్ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చినా కానీ ఒక పేపర్ ఇచ్చిపోయినావు, తెల్లకైతే ఇచ్చిపోయినావు. కానీ నువ్వు దేనికెంత బడ్జెట్ పెడుతున్నావు, దేనికెంత నిర్ణయిస్తున్నావు అని కానీ దాని క్లారిటీ లే. అంటే దీనికి గీదానికి ఇంత ఒక ఎస్టిమేషన్ లేకుండానే ఒక పెద్ద ఒక పత్రాలకి ఇచ్చిపోయినావు. దానిగా ఆమె సోనియా గాంధీ ఏ విధంగా లెటర్ పంపిందో పైనుంచి గదిగిట మా కార్డ్స్కి వెళ్ళి ఒక లెటర్లకి ఇచ్చిపోయినావు అనుకుంటావు. అంతేగాని మాకు విద్యార్థులకు మాత్రం దానివల్ల ఏం లేదు, వచ్చేది గిట్ట ఏం లేదు. సరే 2 సంవత్సరాల తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. మనకి ఇంకో ఏడాది తర్వాత తెలుస్తుంది కదా. ఆయన పనులు 1000 కోట్ల దాని చక్కదనం మొత్తం బయటపడుతుంది కదా, అప్పుడు తెలుస్తాం. రాబోయే రోజుల్లో మాత్రం ఉద్యోగాలు లేకుండా మాత్రం రేవంత్ రెడ్డి అంటేనే గద్దె దించే వరకు మాత్రం ఊకో.